శ్రీక్షేత్రంలో లక్ష్మీదేవికి 108 చీరలతో విశేష అర్చన. శ్రీ వెంకటేశ్వరుడి దేహమంతా అమ్మవారు అష్టలక్ష్ములుగా ఆవహించారని పరమభక్తుల భావన. మొహంలో భాగ్యలక్ష్మిగా, వర అభయహస్తాల్లో దానలక్ష్మిగా కొలువుతీరింది. 2 భుజాల్లో వీరలక్ష్మిగా, హృదయ కమలంలో కారుణ్యలక్ష్మిగా, ఖడ్గం వంచిన శౌర్యలక్ష్మిగా ప్రకాశిస్తోంది. గుణగణాల్లో కీర్తిలక్ష్మిగా, సాత్విక దేహంలో సౌమ్యలక్ష్మిగా, శాంత స్వరూపంలో సర్వ సామ్రాజ్యలక్ష్మిగా సుస్థిరమే ఉందని అభివర్ణిస్తారు. ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా 108 చీరలతో అర్చన చేశారు. క్షీరసాగరంలో జనించిన లక్ష్మీదేవి కోరిన వరాలు ఇచ్చే కల్పవల్లి. అష్ట ఐశ్వర్య ప్రదాయని లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటే చాలు, మనిషికి సకల సౌభాగ్యాలు సిద్ధించగలవు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. భక్తులకు కొంగు బంగారం ఆమె. పరమనిష్టతో ఆదరిస్తే శ్రీలక్ష్మి ప్రసన్నం కాగలదు. సుఖ సంతోషాలతో తొలతూగే వారింట నిత్యం లక్ష్మీదేవి నివసిస్తుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో 108 చీరలతో విశేష అర్చన చేశారు. ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.